ఫిఫ్టీప్లెక్స్ ఎందుకు వస్తలేవన్నా? ఫిఫ్టీప్లెక్స్ ఎందుకు వస్తలే అంటే ఫిఫ్టీప్లెక్స్లో తార్ పార్కింగ్ లేదు, అందుకని చెప్పి ఫిఫ్టీప్లెక్స్ వస్తుంది. తార్ పార్కింగ్ చేయడానికి ఫిఫ్టీప్లెక్స్లో పెద్ద పార్కింగ్ పెడితే అప్పుడు ఫిఫ్టీప్లెక్స్ వస్తాం. Good morning in the Gautam Jadeja in the gym. And he got this Extreme X belt and PS. ఏంటది అది నార్మల్గా సుమో బ్రెజిల్స్ ఉంటారు చూసిన, ఇట్లా లంగోడు కట్టుకొని సుమో ఉంటారు, లాగా ఉండి బ్రెజిలింగ్ చేస్తుంటారు. ఆ సుమో బ్రెజిలింగ్ నా మామూలుగా బెల్ట్ వచ్చింది అన్న. This is Raju. Raju from Review Raju stopped his videos, bro. Raju, a ganja supplier. Police are what is relax. Now we are in gym on the hills, dog, and today we have a squats, heavy squats to hit, and let's go. The main focus with the coach Gautam. Yes. The coach Gautam under the guidance of the coach Gautam, 100 times Mr. Olympia, non-stop, 100 times Mr. Olympia. So much. And this is ganja supplier Raju. What is the price of one packet ganja? How much? Just how much is the cost of one packet ganja? How much? Shivratri, he wants to drink bong in Shivratri, and I said no, that's a sin. It's a sin. You should not do that. I say, and he refused. He went with his friends and he smoked ganja and he was full ditch and dum, and that's why the day after the day of Shivratri he didn't come early. He come 10 o'clock with that sleepy face. Just because of that, he smoked ganja before the day. It's very pocket mar Raju, ganja supplier. If you want ganja, you're from Old City, DM Raju for Raju X. Supply Raju X. So he'll supply ganja. Very specialist in ganja. He prepare in home as well packets. You go and check in his home. And Gautam, well, come on Gautam, 80 kgs PR. Let's go. Up. Very good. సో యాక్చువల్లీ వాళ్ళ స్క్వాట్స్ కూడా అనుకుంటే అప్పుడు నిన్న హెవీ డెడ్ లిఫ్ట్ పెట్టినా కదా, బ్యాక్ షోర్ ఉంది, మళ్ళీ ఇప్పుడు హెవీ స్క్వాట్స్ కొట్టి ఇంకా దానిపైన లోడ్ అని చెప్పేసి బెంచ్ షిఫ్ట్ అయ్యింది. 90 kg స్టాక్ సింగల్ తీసుకున్నా, 90% ఆఫ్ ఓవర్ 100 మ్యాక్స్. తర్వాత ఇప్పుడు 70% తీసుకొని దాని నుంచి రెప్రెజెంట్ వర్క్ చేస్తాం 4x4. Done with the workout and బాయ్ అయిపోయింది. రాజు గారు ట్రైపోడ్ తీసుకురాలేడు, గుద్దల్లం చేసిండు వీడియో తీసుకొని. మరా రాజు గాండు బయటికి వెళ్దామని వెళ్ళినా, ఫస్ట్ టైం సిటీలో దూరం పోతున్నా. కాకపోతే ముచ్చట ఏంటంటే అవుట్ఫిట్ అంత మంచిగా లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే అంత మంచిగా అనిపిస్తుంది, అంత కాసు అనిపిస్తుంది. సో పోయి మార్చుకొని రావడం బెస్ట్ అనిపిస్తుంది. సో పోయి మార్చుకొని వద్దాం. జర మంచి కార్లో కూర్చున్నప్పుడు మంచి అవుట్ఫిట్ కూడా వేస్తే మంచిగా ఉంటుంది కదా. పోయి మార్చుకొని వస్తాం. బిడ్డ బస్వా వెయిట్. దిస్ ఇస్ గుడ్ ఐ థింక్, రైట్? కింద బ్లాక్ కలర్ ప్యాంట్ ఇది వేసిన, ఇది కూడా అంత పర్ఫెక్ట్ ఏం లేదు. ఈ కాలర్ ఒకటే లేస్తూ ఉంది, బట్ ఇట్స్ ఓకే. ఇక ఏం చేస్తాం, ఏం చేయలేం. కొందాం అవుట్ఫిట్లు కొందాం. చలో భయ్యా చల్తే. ఇప్పుడు సిటీలో ఒక లాంగ్ స్ట్రెచ్ పోతున్నాం మనం, 80 కిలోమీటర్లు. మనోడు గుద్దకుండా మనము అని గుద్దకుండా ఉంటే చాలు. అవునా, లెట్స్ గో.
12.3 కనిపిస్తుందా? 12.3 ఇచ్చింది ఇది. జర ఏమంటారు గట్టు ఓఆర్ఆర్ ఎక్కి 100, 120, 110, 100, 120 స్పీడ్లో కొంచెం లాంగ్ కొడితే 12.3కి వచ్చింది. అది ఇంటికాడ ఎంత ఉంటే 8.5 ఉండే. ఓకే, సో గది మీ అండ్ హిమ్ సేఫ్లీ ల్యాండెడ్. వచ్చిన పర్ఫెక్ట్ అయిపోయిన బ్యాగ్స్ మొత్తం చేసి ఆఫ్ చేసుకున్నాం. రప్ప 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 నడుపుడే, రప్ప 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 దిప్పుడే ఈ టాంగ్ మొత్తం 130, 140 కొట్టిన ఓవరాల్ పైన. అయినా కూడా బండి మంచిగా పోయింది, ఏమంత ఇదని పేరు. తర్వాత ఇక అంటే చూద్దామని చెప్పేసి కొట్టినా. తర్వాత ఇక అంతకంటే ఎక్కువ కొట్టే ఛాన్స్ లేదు ఆడ బండి కాబట్టి. తర్వాత ఇక ఒక్కొక్క దగ్గర 120, ఒక్కొక్క దగ్గర 100 అది మెయింటైన్ చేసుకుంటూ నైస్. ఇట్ వాజ్ అ నైస్ ట్రిప్, నైస్ స్ట్రెచ్, వెరీ గుడ్ స్ట్రెచ్. అండ్ రేపు మళ్ళీ కొంపల్లి సైడ్ పోయేది ఉంది. మన ఎవరు రోషన్ ఉన్నాడు కదా, రోషన్ ఫిట్నెస్, ఆయన ఎంగేజ్మెంట్ ఉందన్నమాట. సో రేపు అట్టే వెళ్ళాలి. రేపు మళ్ళీ ఒక స్ట్రెచ్ ఉంటుంది మంచి. ఏమిరా బసవా, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ద డే 2. అండ్ ఇవాళ చెప్పినాం కదా ఎంగేజ్మెంట్ ఉంది రోషన్ బాయ్ అని చెప్పేసి, కానీ కుదిరేలా లేదు వెళ్ళడం. ఎందుకంటే ఇప్పుడే 9:30 అవుతుంది. ఇందాక లేచిన నేను 10 o'clock మూడుతో ఉంది నార్మల్గా పూజ వగేరా చేసి. సో ఇంకా రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకుని అది చేసేవారికి లంచ్ టైం 2 వరకు అట్లా వెళ్ళొచ్చు. కాకపోతే ఇప్పుడు నేను జిమ్కి వెళ్ళేసి వచ్చి మళ్ళీ రెడీ అయ్యి మళ్ళీ గంటన్నర ట్రావెల్ చేసి పోవాలంటే టైం సరిపోదు. సో ఏం చెప్పేసి కుదరదేమో అనుకుంటున్నా. బట్ ఫిర్ మళ్ళీ కూడా ట్రై చేస్తాను. జిమ్కి వెళ్ళేసి వచ్చి అన్నీ ఫటాఫట్ చేసుకొని ట్రై చేసి వీలైతే వెళ్ళిపోతా, లేకపోతే ఇంకా పెళ్ళికే వస్తా బాయ్ అని చెప్పేసి చెప్తా. ఇక తర్వాత మళ్ళీ వెళ్ళవచ్చు. ఇబ్బంది కుదరదు కానీ తర్వాత మళ్ళీ వెళ్ళవచ్చు కలిసి. హౌ ఇస్ దాట్ అని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. స్టే ట్యూన్, వెల్కమ్ టు డే 2. అండ్ బై ద వే మా బాస్ విగ్రహం తీసుకున్నా, బసవాలో కూర్చోబెట్టడానికి. దీన్ని విగ్రహాన్ని అక్కడ ముంగట డాష్ బోర్డ్ ముంగట స్టిక్ చేస్తా. బాగుంది కదా, చాలా బాగుంది. అంటే డీటెయిలింగ్ చాలా బాగుంది. ఫేస్ చూడండి, ఫేస్ ఎంత మంచిగా ఉంది కదా. గోల్డెన్ కలర్, ఆ కలర్ తీసుకుందాం అందులో లోపల. కాకపోతే మళ్ళీ అది కొంచెం కలర్ షేడ్ అవ్వడం అది అవుతుంది. సో ఇది బ్లాక్ ఇదే బాగుంటుంది, ఇట్లనే ఉంటుంది ఎప్పటికని చెప్పేసి అనుకున్నా. అండ్ ఒకటి ఇక్కడ ఈ బోనట్ పైన ఒకటి ప్లాన్ చేస్తున్నా. ఏది బసవది ఫేస్ అనమాట. సో బుల్ ఫేస్ ఒకటి, బుల్ కాదు ఆక్స్ ఫేస్ ఒకటి, అక్కడ ఆక్స్ అంటారు కదా ఎద్దు. సో ఎద్దు ఒకటి ఫేస్ పెట్టాలన్నమాట. అది గోల్డెన్ కలర్లోనే పెడతాను. మధ్యలో బోనట్కి ఫిట్ చేస్తే చూడంగానే తెలిసిపోవాలి బసవా, ఇది నవీన్ కానీ బసవా అని చెప్పేసి పెడదాం, ఫిట్ చేద్దాం. ఇది కూడా దేంతో స్టిక్ చేయాలి చూసి స్టిక్ చేద్దాం. సో టుడే వి హ్యావ్ అవర్ పార్ట్నర్ కమ్ బ్రదర్ కమ్ సీరో క్షత్రియ సీరో. ఇవాళ లైట్స్ ఉన్నాయి, హెవీ జెజర్ స్పాట్స్ ఉన్నాయి, తర్వాత మళ్ళీ పాజ్ జెజర్ స్పాట్స్ ఉన్నాయి, తర్వాత హిప్ క్రష్ ఉంది, ఆ తర్వాత ఇంకేమైనా వేసే చేస్తాం, లేకపోతే అవే కానీ మొదలు చేస్తాం. బ్యాక్ మనం బ్యాక్ ఉంది. Done with the strength game. So judges 90% of the 1 rep max, 135 kgs top set, తర్వాత 110 kgs 4x4, తర్వాత 100 kgs తోని 3x3 5 seconds pause. వెల్ గుడ్ ఈవినింగ్. అండ్ మార్నింగ్ సెషన్ అయిపోయింది. వచ్చేసి ఒక మీల్ తినేసి కొంచెం నార్మల్గా స్లీప్ వేసిన. అండ్ ఇప్పుడు సెకండ్ సెషన్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే, అంటే ఎంఎంఏకి వెళ్ళాలి. కాకపోతే ఫస్ట్ నేను ఇట్లా మార్నింగ్ ఈవినింగ్ బ్యాక్ వర్క్ చేసుకుంటా, కొంచెం అలవాటు చేసి బాడీకి ఇంటెన్సిటీ
ఇంటెన్సిటీ అది అలవాటు చేసి తర్వాత మళ్ళీ క్లబ్కి వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు క్లబ్కి వెళ్ళినప్పుడు అక్కడ నో ఎక్స్క్యూజ్. ఓకే, అంటే అరే చాలా తర్వాత చేస్తుండే కదా, లేకపోతే ఆ బాడీ ఎట్లా ఫీల్ అవుతుందో ఏం చేస్తుందో కొంచెం ఇంటెన్సిటీ అట్లా పెడదాం ఇట్లా పెడదాం అవన్నీ ఏమి ఉండవు. ఉదయం అనేది ఉంటుంది అనమాట. కాకపోతే మనకు తెలుసు మన బాడీ ఎట్లా ఫీల్ అవుతుందో, దానికి ఎంత ఇంటెన్సిటీ ఇవ్వాలి, ఏం చేయాలి ఇంకా అని చెప్పేసి. అందుకని చెప్పేసి ఇప్పుడు మనం మెల్లిమెల్లిగా బ్యాక్ వర్క్ ఇది చేసుకుంటూ డైలీ 2 సెషన్స్ ఇది అలవాటు చేసుకుంటా జర ఆ బాడీని ఆ లెవెల్ వరకు తీసుకెళ్ళి ఆ తర్వాత క్లబ్కి వెళ్తే అప్పుడు బ్యాలెన్స్ అవుతుంది, అక్కడ మంచిగా పర్ఫామ్ చేయగలుగుతాం. లేకపోతే ఓవర్ ట్రైనింగ్ అయిపోయి మనం కమ్జోర్ అయిపోతాం. అందుకని చెప్పేసి నవ్ ఐఎమ్ గోయింగ్ ఫర్ ద సెకండ్ సెషన్. ఓకే, సో లెట్స్ గో. మీట్ మిస్టర్ వటకాయ్. షార్ట్ చూసి నవ్వుతున్నాడు. దిస్ ఈస్ కాల్డ్ మోయితాయ్ షార్ట్, యూనో. 2000 ఇది మోయితాయ్ షార్ట్. ఇది మోయితాయ్ అవుట్ఫిట్. ఇప్పుడు ఒక కప్పు కాఫీ తాగి స్టార్ట్ చేద్దాం. బస్ అబ్బా బాయ్ వచ్చేసిన ఇంటికి ఇప్పుడే. జస్ట్ బ్యాక్ పైన కిక్స్ ప్రాక్టీస్ చేస్తుంటే ఇవాళ కిక్స్ చేసిన, రేపు పంచర్ చేస్తా. ఇవాళ మొత్తం ఒక 150-200 కిక్స్ చేసిన అంతే. యాక్చువల్లీ అప్పుడైతే 500-1000 కిక్స్ పోతుంది. బట్ ఇప్పుడిప్పుడే షురు అవుతుంది, మెల్లగా ఇప్పుడు పోదాం. అండ్ షిన్స్ అయితే ఘోరంగా నొప్పి అవుతున్నాయి, అలవాటు తప్పింది. సో షిన్ కండిషనింగ్ లేదు. సో సో షిన్ కండిషనింగ్ తప్పింది, మళ్ళీ కండిషనింగ్ పట్టుకురావాలి, చేద్దాం. అండ్ యునో వాట్, ఓజిటీలో నడిపిన నేనంటే ఇక వచ్చేసినట్టే మనకు బండి. జిమ్ పోయి వచ్చినాం, ఓజిటీలో బండి నడిపినా అంటే ఇక ఇంకంతే, ఇంకా మనం పర్ఫెక్ట్ అయిపోయినట్టే, ఇక మన సైడ్ అంటే వచ్చినట్టు. ఎందుకంటే ఓల్డ్ సిటీలో ఉన్నంత ర్యాష్ డ్రైవింగ్, ఆ మాకడాలు ఎట్లా పడితే అట్లా ఇద్దరు గుసాయించి నడుపుతారు, ఎట్లా పడితే అట్లా ఎక్కిచ్చేస్తారు. సో ఆ దాంట్లో పోయినా వచ్చినా తిప్పినా ఈ బాగా చంద్రంగుట్ట ఆ రోజులు అంటే ఇంకా పడి చూసినట్టు మనకి పర్ఫెక్ట్గా. ఓకే అదనమాట. సో వెల్ ఇప్పుడు పోస్ట్ లైక్ లాస్ట్ మీల్ అయితే ఉందో అది తినేదో. हथौड़ा पापी मैं गाली देता काफी, पर जिंदगी में बढ़ने के लिए कभी न चाटी, 3 बटन से बाहर छाती शाइन मारे प्राउड से.